నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, నారీసేన ఫౌండర్ శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలకి ఎంతటి విశిష్టత ఉందో, ఎంతటి ఇంపార్టెన్స్ ఉందో, శ్రావణ సోమవారాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. శివయ్యకి చాలా చాలా ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసంతో పాటుగా ఈ శ్రావణ మాసం అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆల్రెడీ ఒక సోమవారం అయిపోయింది. అప్పుడే అయ్య బాబాయ్ ఎంత పరిగెట్టేస్తున్నాయి అసలు. ఎప్పుడు ఇలా అనుకోవడమే, రోజులతో పాటు పరిగెట్టడమే, పరిగెడుతూ ఉండటమే కదా. మొన్ననే కదా న్యూ ఇయర్ అయింది అని అనిపించింది. అంటే ఉగాది గానీ, లేకపోతే అంతకుముందు జాన్ ఫస్ట్ గానీ, మళ్ళీ వెంటనే వచ్చేస్తాం. ఆగస్ట్ వచ్చేసింది, శ్రావణ మాసంకి వచ్చేసాం. శ్రావణ మాసానికి వచ్చేసాం. మరి ఈ శ్రావణ మాసంలో సోమవారాలకు ఉన్నటువంటి వైశిష్ట్యం ఏంటి? ఆ రోజు అసలు శివయ్యని ఎలా పూజించవచ్చు? శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజుకి ఒక ఇంపార్టెన్స్ ఉంది పద్మిని. సోమవారం శివయ్యని పూజిస్తాం, మంగళవారం మంగళ గౌరీ వ్రతం చేస్తాం, బుధవారం విష్ణుమూర్తిని పూజిస్తాం, గురువారం గురుదేవుణ్ణి, శుక్రవారము మహాలక్ష్మీదేవిని పూజిస్తాం. ప్రతి రోజు ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఆదివారం సూర్య భగవానుడిని, శనివారం వెంకటేశ్వర స్వామిని. ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో ప్రత్యేకంగా, అంటే ఎవ్రీ డే హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అన్నమాట. అసలు ఎంత డివోషనల్ మాసం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈశ్వరానుగ్రహము, లక్ష్మీ అనుగ్రహం కోసం పరితపించే వాళ్ళందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని చక్కగా వినియోగించుకోవాలి. ఈ శ్రావణ మాసంలో సోమవారాలకి ఎందుకు అంత వైశిష్ట్యం అని అంటే, అభిషేక ప్రియుడు కాబట్టి, ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. అదే మనకి కాశీ ప్రాంతంలో అయితే ఈ శ్రావణ మాసంలో ఈశ్వరుడు అంటే శివపార్వతుల కళ్యాణాలు గాని, శివపార్వతులు ఇద్దరిని కూడా ఊరేగిస్తూ ఉంటారు. అంటే అమ్మవారు వాళ్ళ ఇంటికి వస్తుంది, శివయ్య పెళ్లి జరుగుతుంది. అంటే మెట్టినింటికి వస్తుందా? మెట్టినింటికి వస్తుంది అని ఇద్దరికి కూడా చాలా వైభోగంగా, అసలు కాశీ క్షేత్రంలో ఎంత వైభోగంగా చేస్తారంటే ఈ శ్రావణ మాసం అత్యద్భుతంగా చేస్తారనమాట. అసలు కనుల పండగగా ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలా ఈశ్వరుడు చాలా అభిషేక ప్రియుడు కాబట్టి మనకి ఏవైనా అంటే ఇవి జరగాలి అని అంటే ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఒక 5 ధాతువుల గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఆ ధాతువులతో అంటే మనం పాలు, పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యి ఎప్పుడూ చేస్తూ ఉంటాం. అవి కాకుండా ఇంకా వీటితో చేయొచ్చు. ఇంకా శివయ్యకి ఏమి ఇష్టము అని అంటే, ముఖ్యంగా శివయ్యకి విభూది అంటే చాలా ఇష్టం. ఎందుకంటే విభూదేసి మనం అభిషేకం చేసినప్పుడు ఆ బొట్టు తీసి మనం రాసుకుంటాం. మహామృత్యుంజయ మంత్రం చదువుతూ చేస్తారు విభూతితో అభిషేకం ఈశ్వరుడికి ఎప్పుడు కూడా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్మోక్షేయం అమృతాత్ అని చదువుకుంటూ విభూతితో చేస్తారు. అలా విభూతితో అభిషేకం చేయటం వల్ల శివానుగ్రహం కలుగుతుంది. అలాగే లాంగివిటీ అంటే దీర్ఘకాలికమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే మనకి అంటే చక్కటి జీవితం ఉంటుందన్నమాట. లాంగివిటీ కూడా ఉంటుంది. తర్వాత గంధంతో చేస్తే ఏమొస్తుంది అని అంటే, మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా మందికి కూడా ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అలాగా ఈ శ్రావణ మాసంలో సోమవారాలు గంధంతో గనక ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు బాబా చాలా చక్కగా. అలాగే కుంకుమ పువ్వుతో గనక అభిషేకం చేస్తే చక్కటి అక్షయ సంపదలు కలుగుతాయి. కుంకుమ పువ్వు నీటిలో వేసి ఆ నీళ్ళ ధారగా వేయాలి. అలా చేయాలి. తర్వాత కస్తూరితో గనక మనం అభిషేకం చేస్తే, కస్తూరి వేసి చక్కటి స్టేటస్, అందరు స్టేటస్ సింబల్ కావాలి, మాకు స్టేటస్ కావాలనుకుంటారు కదా, అలాంటి స్టేటస్ ని స్వామిస్తారు అనమాట. తర్వాత తమలపాకులు వేసి ఆ నీళ్ళతో, ఆ జలంతో లేదా తమలపాకులు వేసి అభిషేకం చేస్తే స్వామికి యాంగ్జైటీ రిలేటెడ్ స్ట్రెస్, డిప్రెషన్,
మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మైండ్ అప్సెట్ అయ్యే ప్రాబ్లమ్స్, ఈ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దూరం అవుతాయి. ఇప్పుడు అందరూ ఇదే సమస్యతో డిప్రెషన్ చాలా. అనేది అంటే అదొక ప్రతి ఒక్క చాలా కామన్ అయిపోయింది నా కామన్ ఉద్దేశం. డిజీజ్ ఉమ్, లాగా ఉమ్. అది అయిపోయింది. డిప్రెషన్, ఇబ్బంది స్ట్రెస్ పడతాం. అనేది ఉమ్. చాలా కామన్ అయిపోయింది అనమాట. సో దాని నుంచి డెఫినెట్ గా బయటపడచ్చు. డెఫినెట్ గా దాని నుంచి బయటపడచ్చు. ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు ఈ మ్మ్. ధాతువులతో గనక ఈశ్వరుడికి అభిషేకించుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, తర్వాత మెంటల్ రిలేటెడ్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ కి ఈ ధాతువుల్ని వాడాలి. మ్మ్. అలాగే అక్షయ సంపదలకి చెప్పాను కదా, కుంకుమ పువ్వు వాడాలి. కుంకుమ పువ్వుతో అద్భుతం. కుంకుమ పువ్వు అంటే పాలల్లోనా లేకపోతే నీళ్ళలో కలిపి పాలల్లో వేసైనా వేయొచ్చు, జలంలో వేసైనా వేయొచ్చు. వేయొచ్చు. జలాభిషేకం కుంకుమ కుంకుమ పువ్వు అనేది కుంకుమ పడాలి. పువ్వు. తర్వాత గంధము, మ్మ్. విభూది కూడా చెప్పాను కదా, గంధంతో వచ్చేసి హార్ట్ కి సంబంధించినవన్నీ పోతాయి. ఇబ్బందుల నుంచి తొలగిస్తుంది. అయితే విభూది అంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు, తిరుగులేదు. ఈశ్వరుడికి ఇష్టం కదా ఆయనకి. భస్మధారణ ఎప్పుడు చేస్తూ ఉంటారు. భస్మధారణ, భస్మ హారతి చేస్తారు. ఎక్కడ? ఉజ్జయిన్లో. అద్భుతం. ఉజ్జయిన్లో భస్మ హారతి చేస్తారు. ఆ భస్మం అంటే ఆయనకు చాలా ఇష్టం, ప్రీతి అసలు. బ్యూటిఫుల్ అక్క. అయితే ఈసారి వచ్చేటటువంటి శ్రావణ సోమవారాలు చాలా అద్భుతంగా వస్తూ ఉన్నాయి. మొదటి సోమవారం అయితే అయిపోయింది, పౌర్ణిమ సోమవారం వస్తోంది. అసలు ఎంత చక్కగా అద్భుతమైన రోజు అసలు కాంబినేషన్ అది. అసలు. అలాంటప్పుడు చక్కగా మనము ప్రతి రోజును కూడా వినియోగించుకొని, అభిషేక ప్రియుడు ఈశ్వరుడు, ఇలాంటి రోజు కోసం మళ్ళీ మనం వెయిట్ చేయాలి కదా సంవత్సరం వరకు. అందుకే దాన్ని చక్కగా ఎటువంటి ధాతువులు మీకు లభిస్తాయో వాటన్నిటితో కూడా అభిషేకించండి. పళ్ళ రసాలు ముఖ్యంగా నల్ల ద్రాక్ష రసము, దానిమ్మ రసము, తర్వాత మామిడి రసం, షుగర్ కేన్ జ్యూస్, ఏది ఉంటే అవి, గోవా జ్యూస్, మన జామా జ్యూస్, వాటితో కూడా అభిషేకించాలి ఈశ్వరుడు. ఒక్క దానికి ఒక్కొక్క ఫలితాన్ని స్వామిస్తున్నారు. ఒక్క సోమవారాన్నైనా వినియోగించుకొని ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి. అలాగే శివముష్టి వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు ఈ శ్రావణ సోమవారాలు నాడు. సోమవార ప్రతి వ్రతం చేస్తూ సోమవారం. ఉంటారు. అవును అవును. ఆ వ్రతాలు ఆచారం ఉండే వాళ్ళందరూ వ్రతాలు చేసుకుంటారు. చాలా అద్భుతంగా వివరించారక్క. ఖచ్చితంగా చేసుకుని శివుడు అభిషేక ప్రియుడు మీరు అయితే అన్నట్టుగానే. అలాగే ఇంకొక విషయం పద్మిని, మేము గుడికి వెళ్ళి చేసుకోవాలంటే కాదు, మీ ఇంట్లో చిన్న శివలింగం ఉంటుంది కదా, ముద్దుగా ఇంతింత తీసుకొని చేయండి చాలు. ఆయన గుడికి రమ్మని మిమ్మల్ని అడగలేదు. ఎక్కడ మీరు ఉంటే, ఎక్కడ మీకు సాధ్యమైతే మీ ఇంట్లోనే మీకు సాధ్యం, నేను వెళ్ళలేనంటే ఇంట్లో కూడా చక్కగా చేసుకోవచ్చు. Right. ఏమి రాకపోతే ఓం నమః వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.